ఈ రోజున నామకర్త జీవితాన్ని జీవించే క్రైస్తవుల జీవితం చూడడానికి చాలా చక్కగా ఉంటారు. లోపల చూస్తే సమాధిలో ఉన్నటువంటి ఒక శవం ఎలా కుళ్ళిపోయి ఎంత భయంకర దుర్గంధముతో కల్మషముతో ఉంటుందో హృదయం అంతా ఆ రీతిగా నిండుకుని ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు సున్నము కొట్టినటువంటి సమాధి మీరు. అంతేకాదు, మీరు ఎవరు తెలుసా? మీరు పులిసిపోయిన పిండి అన్నాడు. పులిసిన పిండి పొంగి ముద్దంతా ఏం చేస్తుంది? పులిసిపోయేటట్టుగా చేస్తుంది. మనము చెడుతూ అనేక మంది వ్యక్తులను కూడా చెడగొట్టే జీవితం మనకుంటుంది. గమనించాలి. ఎవడైనా తాగుతున్నాడంటే, ఒక సినిమా వెళ్తున్నాడంటే, ఒక పనికిరాని తప్పు చేస్తున్నాడంటే వాని ఎవడో మాట్లాడు చూసినా తెలిసినా, అలాంటి వాడు ఏదైనా కానీ దేవుని దగ్గరికి వచ్చి కొంచెం వాక్యం విందాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. అదే క్రైస్తవునికి తెలిస్తే ఎందుకయ్యా ఉపవాసం, ఎందుకయ్యా ప్రార్థన, ఎందుకయ్యా వాక్యం, సాలేవయ్యా, వాడు చెడుతాడు, విని చెడుతాడు. వాడు ఎవడంటే వాడు పులిసిన పిండి. ఆ పులిసిపోయింది పొర్లి ముద్దను ఎలాగైతే పులిసిపోయేట్టుగా చేస్తుందో, ఈ రోజున చెడిపోతూ కొంతమందిని చెడగొట్టే వాడిని బైబిల్ అంటుంది పులిసిన పిండి.